ఓ ఓ గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. వాసుదేవ్ అండి. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూయేషన్. సర్జరీ షుడ్ బి హ్యాండ్ మెయిడెన్ ఆఫ్ మెడిసిన్. అంటే ఆవిడ ఏం చెప్తున్నారంటే సర్జరీ ఆపరేషన్ అనేది ఏమై ఉండాలి? మెడిసిన్ కి సర్వెంట్ అయి ఉండాలి. అంటే మెడిసినల్ ట్రీట్మెంట్ కి సర్వెంట్ అయి ఉండాలి. మెడిసినల్ ట్రీట్మెంట్ కి యజమాని అవ్వకూడదని ఎందుకు అలా అన్నారు ఆవిడ? అంటే మెయిడ్ మెయిడెన్ అంటే అప్పుడు అక్కడ ఇంపార్టెన్స్ దేనికి ఉన్నట్టు ఈవిడ చెప్పిన సెంటెన్స్ ప్రకారం ట్రీట్మెంట్ కి. ఇప్పుడు నాట్ ఆపరేషన్, ఫర్ నాట్ సర్జరీ. అది ఆవిడ చెప్తున్నారు. అంటే మెడిసినల్ ట్రీట్మెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నట్టుగా చెప్పారు. అయి ఉండాలి అని. In the olden days, right up to the 80s, the physician was more highly respected than his brother, the surgeon. 80s వరకు కూడా, పాత రోజుల్లో 80s వరకు కూడా జనరల్ ఫిజిషియన్ ఉంటారు కదా, ఆ ఫిజిషియనే ఎక్కువ గౌరవించబడేవాడు సర్జన్ కంటే. అంటే సర్జన్ కి అంత ప్రాధాన్యత ఉండేది కాదు. అంటే సర్జరీ చేయించుకునే వాళ్ళ ఇది తక్కువ ఉండేది. అంటే సర్జరీకి రిఫర్ చేసేటువంటి డాక్టర్స్ తక్కువ ఉండేవాళ్ళు. మ్యాక్సిమం వాళ్ళ మెడిసినల్ ట్రీట్మెంట్ తోనే క్యూర్ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అప్పటిదాకా. Indeed, the pompous physician, complete with snuff box, which he used to keep off bad humors and fevers, weakened golden-headed cane, looked down on barber surgeon, whom he only employed in a menial position, that is, the frequent bloodlettings fashionable at that time, and perhaps for the crushing operations for stone in the blood. ఏం చెప్తున్నారంటే ఈ ఫిజిషియన్ ఉంటారు కదా, మెడిసినల్ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి వాళ్ళు చాలా ఆడంబరంగా ఒక స్నఫ్ బాక్స్. అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే వాళ్ళు టీవీగా ఉండేవాళ్ళు అనమాట. యూజ్ టు కీప్ ఆఫ్ అంటే బ్యాడ్ హ్యూమర్స్. ఇప్పుడు ఇవి తగ్గలేదను, ఈ తగ్గు ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ద్వారా తగ్గలేదను, మెడిసినల్ ట్రీట్మెంట్ ద్వారా సర్జరీయే కావాలను, ఇటువంటి బ్యాడ్ హ్యూమర్స్ కీప్ ఆఫ్ అంటే కంట్రోల్ చేయగలిగే వాళ్ళు, వాటిని దూరంగా పెట్టగలిగే వాళ్ళు. అంటే వీళ్ళు మెడిసినల్ ట్రీట్మెంట్ చాలా బాగుండేదని అర్థం. ఫీవర్స్ ఇవన్నీ ఏం వచ్చినా కానీ, గోల్డ్ హెడెడ్ కేన్ అంటే అంతలాగా వాళ్ళు ట్రీట్ చేయగలిగే వాళ్ళు. ఎలా ఉండేది ఇంకా అప్పుడు ఈ సర్జన్ ని వాళ్ళు ఎలా చూసేవాళ్ళంటే బార్బర్ సర్జన్ హూమ్ హీ ఓన్లీ ఎంప్లాయిడ్ ఇన్ ఏ మీనియల్ పొజిషన్. చాలా తక్కువగా చూసేవాళ్ళు అనమాట వాళ్ళ ఫిజిషియన్స్. అంటే అప్పట్లో ఏంటంటే
ఇలాగ బ్లడ్ లెట్టింగ్స్ కానీ లేకపోతే స్టోన్స్, బ్లాడర్ లో స్టోన్స్ అవి క్రష్ చేయడానికి వాటికే సర్జరీ ఉపయోగించేవాళ్ళు. అదర్వైజ్ సర్జరీ వాజ్ వెరీ లిటిల్ నోన్. దానికి తప్ప సర్జరీ అనేది చాలా తక్కువ తెలిసిన టైం అన్నమాట అది. ఎక్సెప్ట్ ఫర్ యాంపుటేషన్స్, ఫర్ గన్ షాట్ wounds అండ్ ఫ్రాక్చర్స్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్స్. అంటే దెబ్బలు తగిలినప్పుడు ఫ్రాక్చర్స్ కి వాటికి ఆ, ఇలాంటి వాటికి గన్ షాట్ wounds కి అంటే వార్స్ వాటిల్లో తగిలినటువంటి ఆ తుపాకీ గుండు తగిలిన అటువంటి దాని వల్ల దెబ్బ తగిలిన అటువంటి వాటికి మాత్రమే యాంపుటేషన్ అంటే ఆ పార్ట్ తీసేసేయడం అలా ఉంటుంది కదా, దాని అంతవరకే తెలుసు జనాలకు కూడా. మోస్ట్ ఆఫ్ దీస్ ఆపరేషన్స్ వర్ అన్సక్సెస్ఫుల్. కానీ ఇటు విధంగా ఆపరేషన్ చేసినవి చాలా సక్సెస్ రేట్ తక్కువ ఉండేదిట. యాజ్ ద పేషెంట్స్ సక్కంబ్డ్ ఇన్ లార్జ్ నెంబర్స్ టు వూండ్ ఫీవర్స్ డ్యూ వీ నో నౌ టు సెప్సిస్. చాలా మంది పేషెంట్స్ ఏమైపోయేవాళ్ళంటే ఆ వూండ్ తాలూకు ఫీవర్స్ అంటే సెప్టిక్ కండిషన్ కి వచ్చేసేది అనమాట. నో వండర్ దట్ ఏ సర్జన్ వాజ్ ఓన్లీ కాల్డ్ ఇన్ యాజ్ ఏ వెరీ లాస్ట్ రిసార్ట్. అంటే సర్జన్ అనేవాడిని ఎప్పుడు రిఫర్ చేసేవాళ్ళు అంటే ఇంకా ఇంకా వాడు ఏ విధంగానూ బతకడు, ఇదే లాస్ట్ ప్రయత్నం అన్న చోటనే యూజ్ చేసేవాళ్ళు. ఆల్ దిస్ చేంజ్ కంప్లీట్లీ ఆఫ్టర్ ద డిస్కవరీస్ ఆఫ్ సచ్ బ్రిలియంట్ మెన్ యాజ్ సెమెల్విస్ ఆఫ్ వియన్నా, who found the cause of puerperal fevers which ravaged the maternity hospitals in those days of posture, who first discovered bacteria of Lister, who made surgical operations no longer playthings of chance by using antiseptics to kill the fatal bacteria of Simpson, who first used anesthetics and thus took away the ghastly horror of consciousness of the pain. ఇదంతా కంప్లీట్ గా మారిపోయింది ఎప్పుడు కొన్ని కనుక్కున్న తర్వాత. ఏం డిస్కవర్ చేశారు అంటే ఈ పర్పిరల్ ఫీవర్స్ అంటే బాలింత జబ్బులు అనమాట. ఆ మెటర్నరీ హాస్పిటల్స్ లో వచ్చేటువంటి ఈ పర్పిరల్ ఫీవర్స్ కి పాస్చర్ అనేటువంటి ఆయన ఆ, ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని కనుక్కొని, లూయిస్ పాస్చర్ అంటారు అనుకుంటా, ఆయన ఆయన కొన్ని ఈ బ్యాక్టీరియా అనే దాన్ని కనుక్కున్నాడు. అంటే ఈ బ్యాక్టీరియా వల్లనే ఈ పర్పులర్ ఫీవర్స్ వస్తున్నాయని. తర్వాత ఈ సర్జికల్ ఆపరేషన్స్ చేయడము బెటరు, యాంటీసెప్టిక్స్ బ్యాక్టీరియాని చంపేస్తాయి అనుకోవడం కంటే కూడా అని ఈ లిస్టర్ అనే ఆయన కనుక్కున్నాడు. తర్వాత ఈ సిమ్సన్ అనేటువంటి ఆయన ఫస్ట్ ఎనస్థీషియాని కనుక్కున్నాడు. అంటే పెయిన్ అది లేకుండా ఆ, అంటే నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేయడానికి అన్నట్టు. సో ఇవన్నీ డిస్కవర్ చేయడం వల్ల మొత్తం అంతా కూడా మారిపోయింది. ద కంబైన్డ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ డిస్కవరీస్ హెల్ప్ సర్జరీ ఆన్ ఎనార్మస్లీ. అపరిమితంగా పెరిగిపోయింది సర్జరీస్ అనేవి. ఈ కాంబినేషన్ ఇవి అన్ని కనుక్కోవడం ద్వారా బ్యాక్టీరియా వల్లనే అని కనుక్కోవటము, పెయిన్ కి మళ్ళీ ఏమో యాంటీసెప్టిక్స్ కంటే సర్జరీ బెటర్ అని, లేదా ఎనస్థీషియా కనుక్కోవటం, వీటన్నిటి ద్వారా అన్నమాట. The combined efforts. The surgeon became bolder as patients survived their manipulations and more brilliant operations were invented. As the technique improved, టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ సర్జరీస్ అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట. యాజ్ ద టెక్నిక్ ఇంప్రూవ్డ్, నోవే డేస్ సర్జరీ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ జెనిత్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆవిడ అప్పుడే చెప్పారు, ప్రస్తుతం ఉన్న కాలంలో సర్జరీస్ అనేవి అట్మోస్ట్ స్టేజ్ కి, అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయినాయి అని. ఇప్పుడు ఇంకేమనాలి, ఇంకా తారాస్థాయి అనాలన్నమాట. ఇంకా భయంకరంగా పెరిగిపోయాయి సర్జరీస్. ఆపరేషన్స్ ఆన్ ద హార్ట్, లంగ్స్, స్ప్లీన్, బ్రెయిన్ ఆర్ డైలీ పెర్ఫార్మ్ సక్సెస్ఫుల్లీ యాజ్ ఫార్ యాజ్ ద సర్జన్ ఈస్ కన్సర్న్. సర్జన్ చేయాలనుకోవాలే కానీ ఈ హార్ట్ కి ఆపరేషన్, లంగ్స్ కి ఆపరేషన్, స్ప్లీన్ కి, బ్రెయిన్ కి అన్నిటికీ కూడా సక్సెస్ఫుల్ గా ఆపరేషన్స్ చేసేస్తున్నారు.
It has become a mechanical job. One wonders if the patient is not often a minor consideration and his pains, his disabilities are as great, if not worse, after the operation than they were previously. అంటే ఎంత మెకానికల్ జాబ్ అయిపోయిందో, అంటే పేషెంట్ కూడా దాన్ని పెద్ద కన్సిడర్ చేయటం లేదు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అలాంటివన్నిటిని కూడా. సర్టెన్ ఇండెఫినెట్ సిమ్టమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది పేషెంట్. అంటే ఎలా ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉందనుకోండి, కొన్ని సిమ్టమ్స్ వచ్చాయి. హీ హాస్ కాట్ ఏ జెర్మ్, అంటే వాడిలో ఒక క్రిమి ఉంది, ఒక బ్యాక్టీరియా ఉంది అని తెలిసింది అనుకో. ఇట్ ఈజ్ సెడ్ హిజ్ అపెండిక్స్, హీఈస్ టోల్డ్ మస్ట్ బి రిమూవ్డ్. నీ అపెండిక్స్ లో చిన్న ఇన్ఫెక్షన్ ఒక ఒక ఇన్ఫెక్షన్ ఉంది అనే టెస్ట్ ద్వారా తెలియగానే అది అపెండిక్స్ లో ఉంటుంది అని అపెండిక్స్ తీసేయాలి. ఇట్ ఈస్ డన్ చేసేసేవాళ్ళు. మంత్స్ గో బై, కొన్నాళ్ళైన తర్వాత స్టిల్ ద సేమ్ అన్ప్లెజెంట్ సిమ్టమ్స్ రికర్. కానీ కాజేషన్ ని వాళ్ళు రూల్ అవుట్ చేయలేదు కదా, కాబట్టి ఏం చేస్తుంది, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ హెల్త్ డిస్టర్బెన్స్ అనేది మళ్ళీ రికర్ అవుతూ ఉంటుంది. నౌ ది బ్లేమ్ ఈజ్ పుట్ ఆన్ ది గాల్ బ్లాడర్. మళ్ళీ వచ్చాడు వాడు, ఏమండి మీరు అప్పుడు అపెండిక్స్ అన్నారు, ఆ ఇన్ఫెక్షన్ కి తీసేశారు, కానీ ఇంకా నొప్పి తగ్గలేదు వస్తూ ఉంది అంటే అప్పుడు ఏం చేస్తారు వాడు, ఇది గాల్ బ్లాడర్ లో అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ గాల్ బ్లాడర్కి వెళ్ళిపోయి ఉంటుంది, లేదా గాల్ బ్లాడర్ లో అయి ఉంటుంది, ఇట్ మే బి వైస్ వర్సా, అండ్ ఈజ్ బ్రిలియంట్లీ డెల్ట్ విత్. మళ్ళీ అప్పుడు గాల్ బ్లాడర్ తీసేయాలని చెప్తాడు. స్టిల్ ద పేషెంట్ ఫీల్స్ ఇల్ ఆర్ ఈజ్ నెవర్ వెల్. ఇంకా పేషెంట్ నార్మల్ అవ్వలేదు, ఇంకా సిక్ అయ్యి అనారోగ్య పరిస్థితిలోనే ఉంటాడు, ఎప్పటికీ ఇంకా వెల్ బీయింగ్ అనేది రాదు. సమ్ అదర్ పార్ట్ అలా వెళ్ళాడు అనుకోండి, అంటే గా- ఏమంటారు, ఫస్ట్ తీసేసిన తర్వాత అపెండిక్స్ తీసేసిన తర్వాత గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత కూడా ఇంకా నాకు బాగాలేదు అని వెళ్తే ఏమంటారు, సమ్ అదర్ పార్ట్ ఆఫ్ హిస్ ఎనాటమీ ఈజ్ ఇన్వెస్టిగేటెడ్. అప్పుడు ఇంకొక ఆర్గాన్ ఏదో ఏదో ఒక పార్ట్ ని ఇన్వెస్టిగేషన్ చేసి ఫిక్స్డ్ అపాన్ యాజ్ బీయింగ్ యూజ్లెస్ మే ఇండీడ్ బి ఫ్యాటల్ టు హిమ్. హీ ఈస్ టోల్డ్ ఇఫ్ లెఫ్ట్ ఇట్ మైట్ బి హిజ్ టాన్సిల్స్ ఆర్ హిజ్ ఫ్రాంటల్ సైనస్ ఆర్ ఈవెన్ ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ హిస్ బోవెల్స్ మే హ్యావ్ టు బి సాక్రిఫైస్డ్ ఎట్ ద altar of the great god Moloch, and so the merry race goes on. అలా వాళ్ళు చెప్తారనమాట. అది ఇంకో పలానా పార్ట్ వల్ల ఇలా వచ్చింది నీకు, సో అది ఉండడం వల్ల, అది ఉంటే నీకు ఇబ్బంది అవుతుంది అది ఇది అని చెప్పి, నేను చనిపోతావు అది ఇది అని చెప్పి మళ్ళీ దాన్ని కూడా తీసిస్తారు. అంటే అది టాన్సిల్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రాంటల్ సైనస్ అవ్వచ్చు, లేకపోతే పేగులు అంటే కదా బొవెల్స్ లో ఒక పార్ట్ అవ్వచ్చు. వాడు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది భగవంతుడికి, అది వాడు. అదనమాట. అలా దట్ సర్జరీ only is considered for so many ailments, for only the products of the disease are removed by the knife. అని చూడండి ఆవిడ ఏం చెప్తున్నారు చూడండి. అంటే చాలా కంప్లైంట్స్ ఉంటాయి కదా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా కాజేషన్ అనేది చూడకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ డిసీజ్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ ని రిమూవ్ చేస్తున్నారు కత్తితో. ద యాక్చువల్ కాజ్ ఆఫ్ ఆల్ ద ట్రబుల్ ఈజ్ నాట్ టచ్డ్. అంటే ఈ అన్ని సిమ్టమ్స్, బాధలు రావడానికి కారణమైనటువంటి ట్రబుల్ దాన్ని టచ్ చేయకుండా ఈ దాని రిజల్ట్స్ ఆఫ్ ద డిసీజ్ ని కత్తితో కోసేస్తున్నారు, ఆ ఆర్గాన్స్ ని పర్టికులర్ ప్లేసెస్ ని. ఈజ్ స్టిల్ ద సేమ్ యాజ్ ఇట్ వాస్ బిఫోర్ ది ఆపరేషన్ అండ్ కంటిన్యూస్ టు యాక్ట్. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా సేమ్ ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడు ఫస్ట్ వాడు అపెండిక్స్ అని తీసేశాడు, మళ్ళీ వాడు సేమ్ పెయిన్ తో వస్తే ఇంకేదన్నా అయి ఉంటుందేమో అన్న ఆలోచన కూడా లేకుండా మళ్ళీ వాడు గాల్ బ్లాడర్ తీసేస్తున్నాడు దానిలో అయి ఉంటుంది అని. ది కుడోస్ ఆర్, ఇట్ ఈస్ నో వండర్ దట్ మోస్ట్ యంగ్ మెడికల్ మెన్ గో ఇన్ ఫర్ సర్జరీ. ద కుడోస్ ఆర్ మచ్ గ్రేటర్ అండ్ సంథింగ్ డెఫినెట్ ఈస్ బీయింగ్ డన్. While until recently there was very little treatment for a medical case except refer to surgeon. అది ఎలా అయిపోయిందంటే లాస్ట్ కి ఇప్పుడు అలో డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం అని చిన్నదానికి ట్రీట్మెంట్ కోసం వెళ్ళినా ఆ మెడికల్ ప్రాక్టీషనర్ ఏం చేస్తున్నాడు, రిఫర్ టు సర్జన్ అనేది కామన్ గా రాసేటువంటిది అయిపోయింది అని చెప్తున్నారు ఆవిడ. మీకు ఇక్కడ ఒకటి చెప్తాను, అంటే ఎంత ఘోరంగా సర్జరీస్, అంటే అసలు కాజేషన్ కానీ అసలు ఏముంది ఏమిటి నా ఆలోచన అనేది లేకుండా పేషెంట్ దగ్గర మినిమం టైం స్పెండ్ చేయకుండా జరుగుతున్నవి ఏంటంటే, రీసెంట్ గానే నాకు ఆ, ఒక పేషెంట్ తాలూకు ఫ్రెండ్ వైఫ్ అది చెప్పారు వాళ్ళు, చాలా దారుణం అనిపించింది. ఏంటంటే నా పేషెంట్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చి చెప్పిన వాళ్ళ
ఫ్రెండ్ అనమాట. వాళ్ళిద్దరికి అటు ఇటుగా ఒకటేసారి పెళ్ళయింది. అయితే ఇప్పుడు ఆ పేషెంట్ లేడీ, కొత్తగా పెళ్ళైన అమ్మాయి. ఆ అమ్మాయికి ఒక 4 ఇయర్స్ దాకా పిల్లలు పుట్టలేదు, కన్సీవ్ అవ్వలేదు. ఇంకా వాళ్ళ అత్తగారు వాళ్ళు పిల్లలు లేరు పిల్లలు లేరు అనేసి ఊరిని షంటేసి గొడవలు అయిపోయి ఆ అమ్మాయిని చాలా చోట్లకి తిప్పేసి, ఒకసారి మధ్యలో నన్ను ఒకసారి కన్సల్ట్ చేస్తే, మ్యారేజ్ అయ్యి 2 ఇయర్సే కదా, ఆవిడ వచ్చింది కన్సల్ట్ చేయడానికి, మందు కోసం రాలేదు వాళ్ళు. వాళ్ళు దేనికోసం వచ్చారంటే, పిల్లలు లేరు, మేము ఇప్పుడు ఆ ట్రీట్మెంట్కి వెళ్ళాలా ఏంటి అన్నట్టుగా సలహా కోసం వచ్చారు. నేను అన్నాను 2 ఇయర్సే కదా మ్యారేజ్ అయింది, వెయిట్ చేయొచ్చు, మీరు ఇంకా చిన్నవాళ్ళు అంటే 23, 24 ఇయర్స్ ఏజ్, కాబట్టి వెయిట్ చేయొచ్చు అని చెప్పాను. కానీ వాళ్ళ అత్తగారు వాళ్ళ పోరు పడలేక ఇంకా వాళ్ళు చాలా హాస్పిటల్స్ తిరిగి అక్కడ ఇక్కడ వాడేసి ఐవీఎఫ్ తీసేసుకుని అలాగా ఆ అమ్మాయి, ప్లస్ ఇంట్లో బాగా స్ట్రెస్, దానివల్ల ఆ మధ్య మధ్యలో ఆ అమ్మాయి ఇంట్లో ఫైటింగ్స్ అయిపోయి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోవడం, ఇలాగా మెంటల్ స్ట్రెస్ ఉంది. ఈ అల్లోపతి ఎయ్యి పడితే అవి ఎవరు చెప్తున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం. ఇంకొకటి ఏంటంటే, అక్కడ నాటు మంది ఇస్తే పిల్లలు పుట్టారు, ఇక్కడ ఇది చేస్తే పిల్లలు పుట్టారు అన్నవన్నీ వాడేశారు ఆవిడ. ఎట్ లాస్ట్ ఆవిడకి అమ్మాయికి ఏం స్టార్ట్ అయిందంటే, హెల్త్ డిస్టర్బెన్స్ అనేది మొదలైపోయింది గట్టిగా. ఏం చెప్పారు అంటే, కడుపులో నొప్పి వస్తుంది అని చెప్పి. కడుపులో నొప్పి వస్తుంది అంటే వెళ్ళింది హాస్పిటల్కి, అన్ని టెస్టులు చేశారు, పెయిన్ కిల్లర్స్ అవన్నీ ఇచ్చారు, తగ్గలేదు. టెస్టులన్నీ చేశారు, చేసి పెయిన్ వస్తుందని వెళ్తే 4 రోజులు అలోపతి మందులు ఇచ్చారు, తగ్గలేదు. టెస్టులన్నీ చేస్తే ఆ ప్యాంక్రియాస్ దగ్గర ఏదో సమ్ ట్యూమర్ లైక్ ఆ సిస్ట్ లైక్ డెవలప్ అయింది అని చెప్పారు. వాళ్ళు ఏమన్నారు, ప్యాంక్రియాస్ తీసేయాలన్నారు. వీళ్ళు ఇంకో డాక్టర్ని కలిశారు, సర్జన్ని, వాళ్ళు సేమ్ చెప్పారు. సో వీళ్ళు వెంటనే చేయించేశారు వితౌట్, అంటే అదర్ సిస్టమ్ ట్రై చేయ కూడా చేయకుండా. వాళ్ళు ఏం చెప్పారట, ప్యాంక్రియాస్ తీసేస్తే ఏమవుతుంది, షుగర్ ఉన్న వాళ్ళకి ఎలాగైతే ఇన్సులిన్ వాడుకుంటామో అలా ఇన్సులిన్ లైఫ్ లాంగ్ వాడేసుకుంటే సరిపోతుందని చెప్పారట. అసలు విషయం ఏంటంటే, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఈ 4 ఏళ్ళు అల్లోపతి అవి ఇవి వాడేసింది కదా, ఏదో దాని వల్ల ఆ అమ్మాయి ఏమి అన్ని ఆపేసి, ఇంక అసలు నాకు ఏమి మందులు వద్దు, వస్తే వచ్చింది లేకపోతే లేదు అని ఒక 1 ఇయర్ కామ్గా ఉన్నది. అప్పుడు కన్సీవ్ అయ్యి ఒక బాబు పుట్టాడు. బాబుతో ఒక 8 మంత్స్ బాగుంది డెలివరీ అయిన తర్వాత. ఆ తర్వాత ఈ పెయిన్ స్టార్ట్ అయింది. ఈ పెయిన్ స్టార్ట్ అయిపోవడం వల్ల, ఇప్పుడంతా చెప్పాను కదా ఆల్రెడీ, ఆ డాక్టర్స్ ప్యాంక్రియాస్ తీసేయాలన్నారు. తీసేయాలి అంటే తీసేశారు కూడా. వాళ్ళు ఇన్సులినే వాడుకుంటే సరిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు అది ఇది అని చెప్పారు, తీసేశారు. తీయించిన తర్వాత సడన్ గా అసలు మొత్తం ఆ, మొత్తం హెల్త్ అంతా డిస్టర్బ్ అయిపోయి అసలు కూర్చుంటే లేవలేదు, లెగిస్తే కూర్చోలేదు, వీక్నెస్. ఆ స్థితిలో నా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏం చేయాలని అడిగారు. ఏం చేయాలంటే ఏం చెప్తాం. అప్పటికి ఈ ప్యాంక్రియాస్ సిస్ట్ రావడానికి ముందు గాల్ బెడల్లో స్టోన్స్ వచ్చినాయి, అది తీయించేశారు. దానికి ముందు కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి, అవి తీయించేశారు. కిడ్నీ తీయించలేదులే, స్టోన్స్ తీయించారు. అలా అయిపోయి లాస్ట్ ఇది కింద ప్యాంక్రియాస్ దగ్గర ట్యూమర్ ఆర్ సిస్ట్ లైక్ అలా వచ్చింది. ఆ ప్యాంక్రియాస్ తీసేశారు. అప్పుడు ఇంక గందరగోళం అయిపోయి లాస్ట్కి ఆ అమ్మాయి ఆపరేషన్ చేసిన ఒక వితిన్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ ఆ అమ్మాయి సడన్ గా చనిపోయింది, మొత్తం కొలాప్స్ అయిపోయి. ఎంత బాధ వేసిందో. అంటే నేను అసలు వాళ్ళ హస్బెండ్ పాపం వచ్చి ఏడుస్తుంటే చెప్పారు, అలా ఎలా తీయించేశారండి, అట్లీస్ట్ అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ మనం కన్సల్ట్ చేయాలి కదా. అంటే వాళ్ళు ఏ, ఏం పర్వాలేదు ప్యాంక్రియాస్ తీసేస్తే అని చెప్పారండి. అంటే ప్యాంక్రియాస్, లివర్ ఇలాంటివి మెయిన్ ఆర్గన్స్, స్ప్లీన్ ఇవన్నీ కూడా. అంటే అంత ఘోరంగా అయిపోయింది. ఈ మధ్యన ఇంకొకటి, వాళ్ళకి బిజినెస్ లాస్ వచ్చింది ఆ అమ్మాయికి. అదే ఆ అమ్మాయికి కదలే, వాళ్ళ హస్బెండ్ కి. చాన్నాళ్ళ నుంచి, అంటే ఎప్పటి నుంచో నా దగ్గర హోమియో వాడుతున్న వాళ్ళు, నేను ఆల్మోస్ట్ ప్రాక్టీస్ పెట్టిన 10 ఇయర్స్ తర్వాత నుంచే వాడుతున్నారు. వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు అయ్యాయి అప్పటి నుంచి, ఇప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు. అంతలా వాడేవాళ్ళు మధ్యలో గ్యాప్ ఇచ్చారు, కంప్లైంట్స్ ఏం లేవని. తర్వాత మధ్యలో ఒక 1 ఇయర్ ఆవిడ వాడారు, స్పాండిలైటిస్ వచ్చింది, మళ్ళీ ఓవేరియన్ సిస్ట్ వచ్చింది, ఇలా ఏవో వచ్చాయి, కిడ్నీ ఆల్బుమినూరియా వచ్చింది. అంటే ఎందుకు ఇలా అన్నీ వచ్చినాయి రీకేస్టేకింగ్ చేసి చాలా క్వశ్చన్స్ వేసినా కానీ ఉమ్, ఆ అమ్మాయి ఆవిడేం చెప్పలేదు. ఏమైనా ఉన్నాయా ఇష్యూస్ ఫ్యామిలీలో, ఏమైనా స్ట్రెస్ ఉందా, ఎన్ని రకరకాలుగా అడిగినా ఆవిడేం చెప్పలేదు. వాళ్ళకి ఒక 1 crore దాకా వాళ్ళ హస్బెండ్ ఎవరికో షూరిటీ ఉన్నారు. వాళ్ళ ఎవరికైతే షూరిటీ ఉన్నారో వాళ్ళు ఎగ్గొట్టేశారు, సో ఈయన కట్టాల్సి వచ్చింది. అన్ని ఆస్తులు అమ్మేసి 1 crore కట్టేసి
వాళ్ళు ఇంకా అద్దె ఇంట్లోకి వెళ్ళిపోయారు. అది ఆవిడ డిస్టర్బ్ అయిపోయింది, అది నాకు చెప్పలేదు. ఎన్ని రకాలుగా అడిగినా చెప్పలేదు. లాస్ట్కి ఏం చేశారు, ఇంకా మరీ సివియర్ అయిపోయినాయి హెల్త్ ఇష్యూస్. అప్పుడు నేను ఇంకా ఏదో మాటల్లో ఆ, ఇక్కడి నుంచి ఇక్కడికే రావడానికి నా హాస్పిటల్ మీకు దగ్గరే కదా, ఎదురు సందే కదా, ఎందుకు ఫోన్ చేసిన అరగంట పావుగంటకు వచ్చారని అడిగాను. ఎందుకో ఊరికనే అడిగాను. అడిగితే ఆవిడ చెప్పారు, మేము ఇక్కడ ఉండటం లేదు కదా, ఇప్పుడు సొంత ఇల్లు అమ్మేసుకున్నాం కదా. ఎందుకు అమ్మేశారు అన్నాను. పెద్ద ఇల్లు కొనుక్కున్నారా అన్నాను. కాదు కాదు, మేము పలానా చోట అపార్ట్మెంట్ లో అద్దెకుంటున్నాం. అద్దెకి ఎందుకు ఉంటున్నారు, ఇంకా ఇలా అడిగితే అప్పుడు ఆవిడ చెప్పింది, ఓ నీ గొప్పదేగా, నాకు ముందు చెప్పు ఉండాలి కదా అనేసి. వాళ్ళ హస్బెండ్ కూడా నా దగ్గర మందు పడతారు. ఆ, మీరన్నా చెప్పాలి కదండి అంటే, "ఆ, అసలు అంత స్ట్రెస్ తీసుకోలేదండి, తను ఈజీగానే తీసుకుంది" అన్నారు. కానీ అప్పుడు ఈవిడ తరచు తరచు అడిగితే చాలా రోజులు కోపం వస్తుందండి మా వారి మీద. ఎందుకు ఇలాగా షూరిటీ ఉన్నారు, పిల్లలు ఎదిగే టైంకి అంతా ఆస్తి పోగొట్టుకున్నాం కదా అనేసి కోపం వచ్చేది. కానీ ఆయన ఏం అనలేక లోపల 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 కుమిలిపోయేదాన్ని అని చెప్పారు. స్టాంప్స్ దగ్గర వేసాను. వేసిన తర్వాత నేను జాగ్రత్త అండి, వెయిట్ చేయండి, వాడండి హోమియో అది ఇది అని చెప్పాను. ఒక తర్వాత మళ్ళీ ఒక 6 మంత్స్ మళ్ళీ నా దగ్గరికి రాలేదు. కిందేమో అనుకున్నాను. నాకు ఒక 1 మంత్ క్రితం కాల్ చేశారు. ఏంటి అంటే, ఆవిడకి నేను ఇచ్చిన 1 మంత్ మెడిసిన్ వాడలేదుట. ఒక 1 వీక్ వాడి ఆపేశారు. ఆపేసి నెక్స్ట్ తలలో నమ్మనెస్ అది వస్తుంది, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంటే ఈ హోమియోపతి మందులు ఆపేసి అలోపతికి వెళ్తే వాళ్ళు మొత్తం స్కానింగ్ అన్ని బ్రెయిన్ అన్ని చేసి పిట్యూటరీ గ్లాండ్ దగ్గర ఏదో ఒక చిన్న గ్రోత్ ఉంది అని చెప్పారట. దానికి వాళ్ళు బ్రెయిన్ సర్జరీ చేశారు తెలుసా. తీసేశారు. తీసేశాక ఆవిడ హెల్త్ ఎంత గందరగోళం అయిపోయిందంటే, ఇప్పుడు ఆవిడ అంటారు, మీరు ఆ ఆ ఆకలి అది లేదు, నిద్ర పడటం లేదు, నీరసంగా ఉంటుంది, దానికి మందు ఇవ్వండి అంటారు. ఏమిటి మనం ఇచ్చేది, ఆవిడకి తగ్గేది అంటే. మన మామూలుగా పిట్యూటరీ గ్లాండ్ యొక్క ఫంక్షన్ పుణ్యశాస్త్రి గారు క్లాసెస్ లో చెప్తారు, ఆ ఎస్ట్రాలజీ క్లాసెస్ లో చెప్పారు ఒకసారి. మనకి దాని యొక్క ఫంక్షన్ పిట్యూటరీ గ్లాండ్ ఇట్లాంటివి హయ్యర్ లెవెల్లో కూడా పనిచేస్తూ ఉంటాయి. వాటి యొక్క ఫంక్షన్ పూర్తిగా ఇంకా మనం కనుక్కోలేదు, అంటే ఇంకా చాలా ఫర్దర్ గా పనిచేస్తూ ఉంటుంది ఇది అని ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి ఎస్ట్రాలజికల్ గా చెప్తూ ఆయన ఆ మాట చెప్పారు. ఇంకా ఏవో ఆయన చాలా ఇదిగా చెప్పారు. అంటే తల్లికి ఆ, బిడ్డకి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఆ బిడ్డ దూరంగా ఉన్న తల్లికి తెలిసిపోతుంది. ఎలాగా అంటే కూడా ఆ గ్లాండ్స్ వైబ్రేషన్ సంథింగ్ ఆయన బాగా డీటెయిల్ గా చెప్పారులే, నాకు గుర్తులేదు. అలాంటిది ఆవిడ సర్జరీ ఏం చేసుకుంటే ఎంత బాధ వేసిందో. ఏం చేయగలుగుతాం. ఇచ్చాను మందు తాత్కాలికంగా, అది చెప్పే ఇచ్చాను. ఎంతవరకు బెటర్ అవుతుందో నేను చెప్పలేనమ్మా. ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ డ్రగ్ వేయలేము. అలా ఉంటుంది కేసు. అంటే మనం అలా అడ్వాన్స్ అయ్యాం అనమాట. అంటే ఆవిడ అప్పుడే గోల పెట్టిస్తారు, ఎవరు ఈవిడ గొడవటి చెప్పడు గారు. ఇప్పుడైతే ఇంకా అడ్వాన్స్ అయిపోయాం మన హెల్త్ ని మనం తగలబెట్టుకోవడం కోసం, తగలబెట్టుకోవడంలో. హ్మ్. ఎక్కడ దాకా వచ్చింది. A well-known, brilliant surgeon in Dublin who excelled in most out-of-the-way, venturesome operations spoke very slightingly to me years ago of the uselessness of the medicines. ఆ, ఒక సర్జన్, పేరున్న సర్జన్, ఈ పేరు చెప్పారు కదా డబ్లిన్, ఆయన ఈవిడితో చిన్న వయసులో కొన్ని సంవత్సరాల క్రితం ఈ మందులు ఎందుకు పనికిరావు, వీటి యొక్క పనికిమాలినతనం గురించి ఆవిడతో చెప్పాట. దే ఆర్ ఆల్ రబ్బిష్ అండ్ షుడ్ బి థ్రోన్ ఓవర్ బోర్డ్ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ పర్హాప్స్ 1 or 2 పెయిన్ కిల్లింగ్ డ్రగ్స్. అంటే ఒకటి రెండు పెయిన్ కిల్లర్ తప్ప మిగతా అన్ని కూడా వేస్ట్, డస్ట్బిన్ లో పడేయాల్సినవి అని చెప్పారు. యూ డోంట్ బిలీవ్ ఇన్ మెడిసిన్స్ డూ యూ, నువ్వు కూడా అంతే కదా, మెడిసిన్స్ బిలీవ్ చేయవు కదా అని అన్నారు. హీ టర్న్ టు మీ, ఈవిడ వైపు తిరిగి. దెన్ దెన్ ద యంగ్ టైరో జస్ట్ ఫ్రెష్ ఫ్రమ్ స్కూల్స్ ఐస్ అంటే అప్పుడే ఈవిడ స్కూల్ అంటే కాలేజ్ చదువు అయిపోయి బయటకు వచ్చింది అనమాట.
ఐ సపోజ్ హీ సా ద ఫెయింట్లీ డౌటింగ్ ఎక్స్ప్రెషన్ ఇన్ మై ఫేస్. అంటే డౌట్ గా చూశారు ఈ అమ్మాయి ఏం ఆన్సర్ చెప్తుందో ఈవిడ అని. ఓ నో, ఐ క్విక్లీ రిప్లైడ్. వెంటనే ఈవిడ నేను కూడా అంతే బిలీవ్ చేయను అన్నట్టుగా అన్నారు అనమాట మెడిసిన్స్ గురించి. విత్ ఏ ప్రోవిసో ఇన్ మై మైండ్. అంటే అలా ఆవిడ చెప్పారు. చెప్తే కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ ప్రభావం వల్ల ఆవిడ అలా చెప్పారు. ఇట్ వుడ్ నాట్ డూ టు అఫెండ్ ద గ్రేట్ మ్యాన్. అంటే అంత పెద్ద ఆయన్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఈవిడ ఆ, నేను నమ్మను అన్నట్టుగా చెప్పారు. సటన్లీ ఐ డి నాట్ బిలీవ్ ఇన్ ద ఎఫికసీ ఆఫ్ ద మెడిసిన్స్ యాజ్ ఐ హ్యాడ్ సీన్ దెమ్ అప్లైడ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద ఫేమస్ హాస్పిటల్ వేర్ ఐ వాస్ ట్రైన్. ఇవి ట్రైనింగ్ అయినటువంటి హాస్పిటల్, అల్లపతి హాస్పిటల్లో ఆ మందులు ఎంతవరకు పనిచేస్తాయి, వాటి యొక్క పనిచేసే విధానం అనేది దాని మీద ఈవిడికి పెద్ద నమ్మకం లేదు. ఎందుకంటే అక్కడ ఆవిడ చూశారు కాబట్టి ఆ వార్డ్స్ లో. దే మైట్ జస్ట్ యాజ్ వెల్ నాట్ హ్యావ్ బీన్ గివెన్. పని చేసినప్పుడు అంత బాగా ఇవి పని చేయలేదు అనమాట ఇచ్చినప్పుడు. ద ఎక్స్పెక్టెంట్ ట్రీట్మెంట్, ద డూ నథింగ్ అండ్ లీవ్ ఇట్ టు నేచర్ మెథడ్ డిడ్ జస్ట్ యాజ్ వెల్ అండ్ వెరీ ఆఫెన్ బెటర్ దాన్ డ్రాస్టిక్ ఓవర్ డోసింగ్. అంటే మాటికి ఓవర్ డోసింగ్ చేసేదానికంటే వాళ్ళ జబ్బుని వాళ్ళ ట్రీట్మెంట్కి వాళ్ళ జబ్బుని అలా వదిలేయటం బెటర్. మాస్టర్ గారు అంటారు కదా, రాంగ్ ట్రీట్మెంట్ ఓవర్ డోసింగ్ చేసుకునే దానికంటే మన జబ్బుకున్నటువంటి బాధలతో సఫర్ అవడం బెటర్ అని. Surgery is glamorous, but the medicine is more wonderful. Still, if you know how to prevent illness and how to prevent operations. సర్జరీ అనేది గ్లామరస్, గొప్పగా చెప్పుకోవడానికి పనికొస్తుంది నాకు సర్జరీ అయింది అనేది. కానీ మెడిసిన్ అనేది చాలా ఇంకా ఎక్కువ వండర్ఫుల్ గా ట్రీట్ చేస్తుంది. మనకి ఆ జబ్బుని ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు, రాకుండా ఉండొచ్చు అనేది మనం తెలుసుకోవడం ద్వారా తెలుసుకుంటే, లేదా హౌ టు ప్రివెంట్ ఆపరేషన్స్ దాకా వెళ్లకుండా మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అనేది మనకు తెలిస్తే అని చెప్తున్నారు. మెనీ ఆపరేషన్స్ ఆర్ అన్నెసెసరీ అండ్ ఈవెన్ సచ్ థింగ్స్ యాజ్ న్యూ గ్రోత్స్ ట్యూమర్స్ కెన్ బి రిమూవ్డ్ వితౌట్ ది ఎయిడ్ ఆఫ్ ద నైఫ్. అంటే చాలా ఆపరేషన్స్ అనవసరంగా జరిగిపోతూ ఉన్నాయి. ఈ గ్రోత్స్ ట్యూమర్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నారు కదా, ఇవి సర్జరీ లేకుండా కూడా తగ్గించవచ్చు. దిస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాజరేషన్ ఆర్ అన్ ఐడిల్ స్టేట్మెంట్. అంటే ఇది ఏదో ఎక్కువ చేసి చెప్తున్న మాట కాదు, ఇది నిజము అని చెప్తున్నారు. Tumors have been cured in the past. Our homeopathic literature is full of examples, and they are daily being cured now, and more would be cured. If homeopathy were given a chance, homeopathy డాక్టర్ కనుక ఛాన్స్ ఇస్తే ఈ ట్యూమర్స్, ఈ గ్రోత్స్ ఇవన్నీ కూడా ఆ, చాలా క్యూర్ చేసినటువంటి కేసెస్, ఎగ్జాంపుల్ కేసెస్ చాలా ఉన్నాయి. బట్ ద సర్జికల్ టెక్నిక్ హ్యాస్ డెవలప్డ్ టు సచ్ ఎ ఫైన్ ఆర్ట్ దట్ ఓన్లీ సర్జరీ ఈజ్ కన్సిడర్డ్ ఫర్ ఎనీ కేస్ ఆఫ్ ద గ్రోత్ ఆర్ ట్యూమర్. అంటే ఈ సర్జికల్ లెవెల్లో ఆ శాస్త్రం అనేది, సర్జరీ అనేది ఎంత డెవలప్ అయిపోయిందంటే ఈ గ్రోత్ కానీ ట్యూమర్ కానీ ఫైబ్రాయిడ్స్ ఇలాంటివి ఏమొచ్చినా సర్జరీ చేయించుకోవడం తప్ప మరో ఆల్టర్నేషన్ లేదు అన్నట్టుగా అయిపోయింది అనమాట. సో ఇక్కడికి క్లాస్ ఆపుతాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీమహీస్ గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు